హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్గా పారాసెటమాల్ వీడియో అయితే అప్లోడ్ చేసాం కదండి. సో ఆ పారాసెటమాల్ వీడియో కింద ఒకళ్ళు అయితే కమెంట్ చేశారు, లైక్ మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ అనేది యూస్ చేయొచ్చా, 18 ఇయర్స్ ఏజ్, అరౌండ్ 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ని అన్నట్టుగా వాళ్ళు కమెంట్ చేశారండి. సో ఇవాళ వీడియోలో నేను మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం గమనించినట్లయితే పాస్ట్ 1 మంత్గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రతి దగ్గర ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది, లైక్ మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ని యూజ్ చేయకండి అన్నట్టుగా. సో ఇవాళ వీడియోలో అసలు మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ని ఎందుకు యూజ్ చేయకూడదు, ఒకవేళ యూజ్ చేయకపోతే ఆల్టర్నేట్గా మనం ఇంకే టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్. సో టాబ్లెట్ అయితే ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ టాబ్లెట్ అనమాట. సో మన ఆడవాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుందండి మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ అంటే ఏంటి అనేసి. లైక్ పీరియడ్స్, ఋతుస్రావం ఇలా అనగానే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చే టాబ్లెట్ ఈ మెఫ్టాల్ స్పాస్ అనమాట. ఒక రకంగా ఇది మనందరికీ ఒక సంజీవని లాంటిది అనమాట. సో విషయానికి వచ్చేసేస్తే ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళు డిసెంబర్ 7వ తేదీన ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారనమాట. లైక్ ఏంటి అని అంటే, ఈ మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్స్ అన్నవి యూస్ చేయకండి, ఇవి యూస్ చేయడం వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ అంటే ఏంటిది అని అంటే, వీళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేసిన ప్రతి టాబ్లెట్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటారండి. లైక్ ఒక టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తినిన వెంటనే రావచ్చు, ఒక టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ 1 ఇయర్కి రావచ్చు, కొన్ని టాబ్లెట్స్ తింటూ ఉంటే ఒక 10 ఇయర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేసిన ప్రతి టాబ్లెట్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటారు, లైక్ ఈ టాబ్లెట్ యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అన్నట్టుగా. సో అలా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళు చేసిన స్టడీస్లో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ యూస్ చేయడం వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు నోటీస్ చేశారనమాట. సో ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మేము ఈ టాబ్లెట్ని ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాము, మాకైతే ఏ హెల్త్ ఇష్యూస్ రాలేదు, మేము చాలా హెల్తీగా ఉన్నాము అని చెప్పేసి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ తిన్న ప్రతి ఒక్కళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ అయితే రావండి. లైక్ 1 in 10,000 మెంబర్స్ అంటే 10,000 మందిలో ఒకళ్ళకి మాత్రమే ఇలాంటి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి బయటపడతాయి. సో ఆ అలర్జిక్ రియాక్షన్స్ బయటపడిన వాళ్ళు మాత్రం ఈ టాబ్లెట్ని యూజ్ చేయకుండా ఆపేసేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఏ అలర్జిక్ రియాక్షన్స్ లేవనుకోండి, సో మీరు వెల్ అండ్ గుడ్ హెల్దీ, ఇది మీరు యూజ్ చేయొచ్చు, సేఫ్ డ్రగ్గే. కాకపోతే ఎందుకులేండి, ఒకసారి వద్దు అన్న తర్వాత ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయడం, మేము ఆల్టర్నేట్గా ఇంకేదైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాము అని అనుకున్న వాళ్ళైతే ఓకే, వెల్ అండ్ గుడ్, మనం ఆల్టర్నేట్గా వేరే ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఆల్టర్నేట్స్ విషయానికి వచ్చేసేస్తే, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా సర్వరోగ నివారిణి, సంజీవని, డోలో 650 అనుకున్నాం కదండి. సో ఆల్టర్నేట్ ట్యాబ్లెట్ వచ్చేసి పారాసెటమాల్ కానివ్వండి, డోలో 650 కానివ్వండి, లేకపోతే బ్రూఫిన్ కానివ్వండి, ఇంకా పెయిన్ ఎక్కువగా ఉందనుకోండి డైక్లోఫినాక్ లాంటి ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఈ మెఫ్టాల్ స్పాస్ కానివ్వండి, డోలో 650, పారాసెటమాల్, డైక్లోఫినాక్, బ్రూఫిన్, ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించిన ట్యాబ్లెట్స్. ఇవన్నీ కూడా నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదనమాట. సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, అలర్జిక్ రియాక్షన్స్ అన్నారు కదా. సో అలర్జిక్ రియాక్షన్స్ అంటే మనం ఎలా నోటీస్ చేస్తాం అలర్జిక్ రియాక్షన్స్ని అని చెప్పేసి. సో అలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏం లేదండి, మీకు దద్దులు రావడం, దురద రావడం అండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. సో అలర్జీ అన్న పదం వినడానికి చాలా చిన్నదిగా ఉంది కదా అని చెప్పి తీసి పడేసేదానికి లేదండి. ఎందుకు అనంటే, ఈ అలర్జీల వల్ల ప్రాణాలు పోయేంత సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. అలర్జీ అన్నది అంత చిన్న విషయం అయితే కాదు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి, కమెంట్ సెక్షన్లో మీరు కనుక కమెంట్ చేసినట్లయితే నేను వాటికి రిలేటెడ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్, షేర్ అండ్ లైక్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.